హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్స్. మనం ఇప్పుడు ఆన్లైన్లో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఆన్లైన్లో పాన్ కార్డ్ అప్లై చేసుకుంటే డైరెక్ట్ మన ఇంటి డోర్ స్టెప్స్కే మన పాన్ కార్డ్ రెడీగా వస్తుంది. సో ఫస్ట్ ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి అందులో పాన్ కార్డ్ ఆన్లైన్ అప్లై పైన క్లిక్ చేసి అక్కడ మనకి ఆన్లైన్ సర్వీసెస్ nsdl.com పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి అప్లై ఆన్లైన్ అండ్ సెకండ్ వన్ రిజిస్టర్డ్ యూజర్స్. మనం ఫస్ట్ ముందుగా అప్లై ఆన్లైన్లో వెళ్ళాలి. ఇక్కడ న్యూ పాన్ ఫర్ ఫారెన్ సిటిజన్ ఉంది. ఇండియన్ సిటిజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇండివిజువల్. నెక్స్ట్ ఇక అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇందులో మన టైటిల్ శ్రీమతి కుమారి, శ్రీమతి సపోజ్. ఇక్కడ సర్నేమ్ దగ్గర సర్నేమ్ రాయాలి, అంటే ఇంటి పేరు. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్. అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోవాలి, 1968. నేను ఎగ్జాంపుల్ కోసం ఎవరితో ఒకటి ఇస్తున్నాను, మీరు మీ యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ. ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ కంపల్సరీ ఫీల్డ్స్ అన్నట్టు, అంటే ఇవి కంపల్సరీగా మనం ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. దెన్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకి టెంపరరీ టోకెన్ నెంబర్ వస్తుంది. ఈ టెంపరరీ టోకెన్ నెంబర్ని యూజ్ చేసుకొని ఇంకా చూడండి, ఇది టెంపరరీ టోకెన్ నెంబర్ మనది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మనం పాన్ అప్లికేషన్స్లో చూడండి, ఇది అప్లికేషన్ ఒరిజినల్గా మన అప్లికేషన్ ఇది. ఇందులో గైడ్ లైన్స్ అని ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒకసారి క్లియర్గా చదువుకోండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఏఓ కోడ్ అండ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి. చెక్ చేసుకుని ఇది సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అండ్ ఈసైన్. ఇది పేపర్లెస్, అంటే దీనిపైన క్లిక్ చేయడం వల్ల మనకి ఆన్లైన్లోనే ఈసైన్ ఈకేవైసీ అన్నీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది సబ్మిటెడ్ స్కానెడ్ ఇమేజెస్ త్రూ ఈసైన్. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది ఫామ్స్ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి, ఇది కూడా సేమ్ సబ్మిట్ చేయాలి. సో మనం ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్ కనుక మీ ఆధార్ నెంబర్లో లేనట్టయితే ఇది యూజ్ చేయలేము. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీ ఆధార్ నెంబర్కి మీ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయ్యి ఉందా లేదా అని తెలుసుకోవడానికి దీనిపైన క్లిక్ చేయండి. ఈ సైట్ పైన క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ జాయిన్ అయ్యిందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. అంటే ఈ ప్రాసెస్ మొత్తం ఓన్లీ ఆధార్ పైనే డిపెండ్ అయ్యి ఉంది. ఇన్ కేస్ మీ ఆధార్ నెంబర్ కనుక ఫోన్ నెంబర్ కనెక్ట్ అయ్యి లేదంటే ఇది మీకు అవైలబుల్గా రాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే పేపర్ ఉంది కదా, ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఫాదర్స్ నేమ్, ఈ ఫామ్స్ ఫిల్అప్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ మనం ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసాం. అండ్ నెక్స్ట్
ఫుల్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఫుల్ నేమ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ఎంట్రీ చేసాము, అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాలి మనం. ఫాదర్స్ నేమ్, ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ షుడ్ ఫిల్ ఇన్ ఫాదర్స్ నేమ్ ఓన్లీ. అంటే మ్యారీడ్ అయినా సరే వాళ్ళ ఫాదర్ నేమే రాయాలి. చూడండి, ఇవన్నీ మన డోర్ స్టెప్స్కే వచ్చేవి. మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఇంటి దగ్గరనే కూర్చొని మనం అప్లై చేసుకోవచ్చు. కానీ కొందరికి అవేర్నెస్ లేక నెట్ సెంటర్లకి అటు ఇటు తిరుగుతుంటారు, వాళ్ళు డబ్బులు ఎక్కువగా తీసుకుంటారు. సో ఇది తీసుకోవడం వల్ల జస్ట్ మనకి గవర్నమెంట్ ఏదైతే సర్వీస్ ఛార్జెస్ తీసుకుందో ఆ సర్వీస్ ఛార్జ్ మాత్రమే మనం ఇందులో కట్టాల్సి వస్తుంది. అంతేగాని బయట చేయించుకుంటే మాత్రం డబ్బులు ఎక్కువగా అవుతాయి. నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి కంప్లీట్ అవుతూ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత కాంటాక్ట్ అదర్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ శాలరీ అయితే శాలరీ పైన క్లిక్ చేయాలి, బిజినెస్ అయితే బిజినెస్, హౌస్ ప్రాపర్టీ నుంచి అయితే హౌస్ ప్రాపర్టీ. సో నో ఇన్కమ్ ఉంటే నో ఇన్కమ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రెసిడెంట్ డీటెయిల్స్ మన ఈకేవైసీ అంటే మన ఆధార్ కార్డు పైన ఉన్న డీటెయిల్స్కి మాత్రమే ఆల్రెడీ ఇక్కడ చూడండి సింబల్ మనకి రెడ్ గుర్తులో వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్కి మాత్రమే ఇది పోస్ట్ అవుతుంది. మళ్ళీ మనం అడ్రస్ని కరెక్షన్ చేసుకోవడానికి రాదు. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఏదైనా ఉంటే ఆఫీస్ అడ్రస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్, ఆల్రెడీ మనం ఫోన్ నెంబర్ ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్ అండ్ ఏవో నెంబర్ ఇవి చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ నుంచి హెల్ప్ తీసుకొని దీన్ని చేయొచ్చు. ఇండియన్ సిటిజన్స్ కాబట్టి దీనిపైన క్లిక్ చేసి మన స్టేట్ ఏదో ఇందులో మెన్షన్ చేయాలి. తెలంగాణ ఎక్కడ ఉందో వెతికి, ఓకే ఇక్కడ ఇంతకుముందు ఏదో డ్రాప్ డౌన్ మెసేజ్ వచ్చింది కదా, దాని మీనింగ్ ఏంటి అంటే మనం అప్పుడప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. మనం ఇచ్చిన డేటా మొత్తం సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మనం లాగిన్ కావచ్చు. ఎలాగా, టోకెన్ నెంబర్ ఉంది కదా, టోకెన్ నెంబర్ మన ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ త్రూ మనం మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఎందుకంటే డేటా లాస్ కాకుండా, ఇన్ కేస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ ఏదైనా చేంజ్ అయినప్పుడు డేటా లాస్ కాదు. సో ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ తెలంగాణని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. నెక్స్ట్ సిటీ మహబూబ్ నగర్. అండ్ ఇక్కడ మనకి 2 కోడ్స్ వస్తాయి, 2 కాదు ఎక్కువనే వస్తాయి. ఇంకా హైదరాబాద్కి అయితే అక్కడ ఇక్కడ చూడండి రెవెన్యూ తాలూకాస్, ఈ రెవెన్యూ తాలూకాస్ ఇచ్చారు. ఈ రెవెన్యూ తాలూకాస్లో మీరుంటున్నటువంటి ఏరియా ఏదైనా ఉంది అంటే దానిపైన క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఈ కోడ్ వచ్చేస్తుంది మనకి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏవో కోడ్ అయిపోయింది. ఏవో కోడ్ కూడా టిక్ మార్క్ వచ్చిందంటే ఏవో కోడ్ కూడా అయిపోయింది. మళ్ళీ ఒకసారి సేవ్ డ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్ డీటెయిల్స్లలో మనం ఆధార్ కార్డే ఇచ్చాం కాబట్టి ఆధార్ కార్డే ఉంటుంది. ఇక ఆధార్ కార్డ్ ప్రతిదానికి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ అడ్రస్ కానీ అన్నిటికీ. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో హిమ్సెల్ఫ్ ఆర్ ఆర్ సెల్ఫ్, వాళ్ళు ఓన్గా చేస్తున్నారు కాబట్టి డేట్ ప్లేస్ వేసి సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సారీ, ఇక్కడ డేట్ కాదు ప్లేస్. సబ్మిట్ చేయాలి. కైండ్లీ ఫిల్ ఆల్ మై ఫీల్డ్స్ హైలైట్ ఇన్ రెడ్. ఓకే, ఇక్కడ మనం మిస్ చేసాము. ఓకే, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏదో మిస్ అయిందని చూపిస్తుంది. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయడం మర్చిపోయాం కాబట్టి ఫీమేల్. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇందులో కూడా చూస్తుంది కాబట్టి ఇందులో
మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని అవి కరెక్ట్గా ఇక్కడ చూడండి. ఇక్కడ మన ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మనం డైరెక్ట్గా ఇప్పుడు 5th డాక్యుమెంట్ డీటెయిల్స్కి వెళ్ళేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ప్లీజ్ వెరిఫై ద కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ కన్ఫర్మ్. మనం ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి ఆ ఫామ్ని ఒకసారి రీచెక్ చేసుకోవాలి కరెక్టా కాదా అనేది. అన్నీ కరెక్ట్గా ఫిల్ అయ్యి ఉంటే దీన్ని మనం పేమెంట్ గేట్వేకి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. మనం ఇప్పుడు సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా, ఈ మోడ్ ఆఫ్ పేమెంట్లో సెలెక్ట్ అప్రోప్రియేట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ ఫిల్ రిలవెంట్ డీటెయిల్స్ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ కానీ ఆన్లైన్ పే కానీ చూసుకోవాలి. ఆన్లైన్ పేలో మనకి ఛార్జెస్ ఉంటాయి ఇవన్నీ. సో మొబైల్ పే నెట్ బ్యాంకింగ్ చేస్తే 4 రూపీస్ ట్రాన్సాక్షన్, ఇలా అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఐ అగ్రీ, ప్రొసీడ్ టు పేమెంట్. 112 రూపీస్ మన అకౌంట్ నుంచి కట్ అవుతాయి. సో పే కన్ఫర్మ్. ఇప్పుడు ఈ పేమెంట్ గేట్వేకి మనం తీసుకెళ్తుంది. ఇక్కడ మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉన్నట్టయితే క్రెడిట్ కార్డ్తో మనీ పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్తో మనీ పే చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్తో చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మనకి మేక్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి మనది ఒక ఫామ్ అక్నాలజ్మెంట్ నెంబర్తో సహా మనకు ఒక ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫామ్ మన దగ్గర పెట్టుకోవాలి. సో ఆన్లైన్లో ఇంటికి మనకి కార్డ్ వచ్చేస్తుంది, అప్లై అయినటువంటి మెసేజ్ వస్తుంది మన మొబైల్ కానీ ఈమెయిల్ కానీ. That's all. Thank you for watching my video and subscribe my channel for more videos.